హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. షీల్డింగ్ ఎఫెక్ట్నే మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాము. సో ఇప్పుడు మన యాటమ్ ఉంది కదా, సో యాటంలో న్యూక్లియస్ ఉంటుంది అండ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో వీటినే మనం ఆర్బిట్ ఆర్ షెల్స్ అంటాం. ఇలా మనకి డిఫరెంట్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఆర్బిట్ ఆర్ షెల్లో ఏముంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఈ ఎలక్ట్రాన్స్కి మధ్య రిపల్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అండ్ అవుటర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాము. అండ్ లాస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అవుటర్ ఎలక్ట్రాన్స్ అంటాము. న్యూక్లియస్ అట్రాక్షన్ అనేది ఇన్నర్ ఎలక్ట్రాన్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అండ్ న్యూక్లియస్ అట్రాక్షన్ అనేది అవుటర్ ఎలక్ట్రాన్స్ దగ్గర తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అవుటర్ ఎలక్ట్రాన్స్ని రిపల్ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల అవుటర్ ఎలక్ట్రాన్స్కి అండ్ న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్నర్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి అవుటర్ ఎలక్ట్రాన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే న్యూక్లియస్ అవుటర్ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకోకుండా ఉండడానికి. సో వన్స్ న్యూక్లియస్ వచ్చేసి అవుటర్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటే ఆటమ్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అందుకని ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, అవుటర్ ఎలక్ట్రాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. న్యూక్లియస్కి అండ్ అవుటర్ ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్స్ తగ్గించడానికి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తాయి. సో దీన్నే మనం షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాము. సో ఇక్కడ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి షీల్డ్ లాగా యాక్ట్ అవుతాయి అవుటర్ ఎలక్ట్రాన్స్కి. సో ఇప్పుడు ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఆర్బిటాల్లో ఎక్కువగా ఉంటుంది అండ్ తర్వాత P, D అండ్ F. సో ఇప్పుడు షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది Sలో ఎక్కువగా ఉంటుంది.